హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరుగుతుంది. టోల్ అధికారులు మొత్తం 16 టోల్ బూతుల్లో 11 బూతులను విజయవాడ వైపు తెరిచారు. ప్రతి నిమిషానికి సుమారు 47 వాహనాలు టోల్ ప్లాజా ద్వారా బయలుదేరుతున్నాయి. సెలవులు కావడంతో వాహనాల రద్దీ మరింత పెరగవచ్చని అధికారులు సూచిస్తున్నారు. రద్దీ నియంత్రణకు పోలీసులు, టోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగరవాసుల రాకతో మాత్రం వాహనాలతో మాత్రం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మాత్రం వాహనాలతో రద్దీగా మారింది. అయితే గత 3 రోజులుగా మాత్రం హైదరాబాద్ విజయవాడ రహదారి మాత్రం భారీగా వాహనాలతో మాత్రం రద్దీగా మొదలైన పరిస్థితి ఉంది. అయితే మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మనం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం మనం ఉన్నాము. ఈ పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం వాహనాలు తెల్లవారుజాము నుండే వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వాహనాలు అనేవి ఎంత భారీ మొత్తంలో ఎక్కువ సంఖ్యలో మాత్రం ఈ యొక్క టోల్ ప్లాజా దగ్గర మాత్రం బారులు తీరిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఈ విజువల్లో చూసినట్లు కూడా గత తెల్లవారుజామున నుండి మాత్రం ఇదే విధంగా ఈ టోల్ ప్లాజా వద్ద మాత్రం ఈ యొక్క వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. అయితే ఈ వాహనాల రద్దీ గత 3 రోజులుగా కూడా ఇదే జాతీయ రహదారి మీద వాహనాల రద్దీ అనేది భారీగా అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే మనం ముఖ్యంగా చూసుకోవచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా, అలాగే చూసుకుంటే కొర్లపాట్ టోల్ ప్లాజా, బీబీ నగర్ వద్ద గూడూరు టోల్ ప్లాజా వద్ద మాత్రం గత 3 రోజులుగా మాత్రం ఈ జాతీయ రహదారులు అనేవి వాహనాలతో మాత్రం కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మనకు ముఖ్యంగా చూసుకోవచ్చు, ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 బూతులు టోల్ బూతులు ఉన్నాయి. ఈ 16 టోల్ బూతులలో విజయవాడ వైపు మాత్రం 11 టోల్ బూతులను అయితే ఇప్పటికే అధికారులు అయితే తెరిచిన పరిస్థితి అయితే కనబడుతుంది. అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే 5 టోల్ బూతులు మాత్రం ఇప్పటికే వచ్చారు. అయితే ఈ యొక్క వాహనాల రద్దీకి సంబంధించి మాత్రం ఎప్పటికప్పుడు అటు పోలీసులతో పాటు ఇటు టోల్ ప్లాజా సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు ఈ వాహనాల రద్దీని నియంత్రించేందుకు మాత్రం చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనకు పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం ఇప్పటి వరకు గత 3 రోజులుగా ఈ వాహనాల రద్దీ కొనసాగుతుంది. అయితే ఈ వాహనాల రద్దీ కొనసాగుతుండటంతో పాటు ఈ యొక్క టోల్ ప్లాజా వద్ద నిమిషానికి 45 వాహనాల చొప్పున మాత్రం వెళ్తున్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే మొత్తంగా ఈ 2 రోజుల్లో కానీ మొత్తం ఉన్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే ఈ వాహనాల రద్దు అనేది ఈ రోజు ఆదివారం, అదే విధంగా వరుస సెలవులు, సంక్రాంతి సెలవులు రావడంతో మాత్రం ఈ వాహనాల రద్దు భారీగా కొనసాగుతుంది. అయితే ఇదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ జాతీయ రహదారి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మొత్తంగా ప్రభుత్వం ఇప్పటి అయితే 17 స్పాట్లను అయితే గుర్తించింది. దీంట్లో మాత్రం 10 అండర్ పాసెస్ వర్కులు జరుగుతున్నాయి. అలాగే 13 మాత్రం అండర్ పాస్ వంతెనల నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ నిర్మాణాలతో పాటు కూడా ఈ యొక్క జాతీయ రహదారిపై ఎలాంటి అంతరాయం కలగకుండా ఇప్పటికే పోలీసులు అయితే ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనకు ఈ హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై మొత్తంగా 17 స్పాట్లను అయితే గుర్తించారు. ఇందులో 13 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతుంది. అలాగే 10 అండర్ పాస్ వంతెనలు అయితే నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణాల దగ్గర ఎలాంటి ట్రాఫిక్ జరగకుండా మాత్రం ఇప్పటికే అయితే పోలీసులు అయితే చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి మాత్రం పోలీసులు అయితే ఎప్పటికప్పుడు అయితే నియంత్రణ చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా చూసుకోవట్టు అటు అబ్దల్పూర్ మెట్ అంటే రామచుపూరి స్ట్రీట్ దగ్గర 6 లైన్ల లోడ్ అయితే విస్తరణ జరుగుతుంది. అలాగే చూసుకుంటే చౌటుప్పల్ మండలంలోని ధర్మాజిగూడెం, అలాగే చౌటుప్పల్ ప్రాంతంలోని ఒలిగొండ ఎక్స్ రోడ్, అలాగే చూసుకుంటే పెద్ద కాపర్తి, చిట్యాల, కట్టన్మూర్, సూర్యాపేట వద్ద మాత్రం ఈ యొక్క అండర్ పాస్ల నిర్మాణం జరుగుతుంది. ఈ అండర్ పాస్ల నిర్మాణంతో మాత్రం కొద్దిగా వాహనదారులకైతే కొద్దిగా వాహనాలు వెళ్ళడానికి అయితే తీవ్రంగా అయితే ఇబ్బంది అయితే జరుగుతుంది. ఈ తీవ్ర ఇబ్బందిని చేసుకోవడానికి మాత్రం ఇప్పటికైతే పోలీసులు అయితే ఒక వారం రోజుల నుండి కూడా ఈ యొక్క నియంత్రణ చర్యలు అయితే చేపట్టడం అయితే జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ వాహనాల రద్దు అనేది గత 3 రోజులకు కొనసాగుతుంది. ఇంకా 2 రోజుల పాటు ఇదే విధంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైతే పోలీసులు అటు టోల్ ప్లాజా అధికారులు మాత్రం ట్రాఫిక్ నియంత్రణకు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. నరేష్ 6 టీవీ పంతంగి టోల్ ప్లాజా నుండి. పండుగ సందర్భంగా మేము ఖమ్మం దాటి వెళ్ళాలి. ఎట్లుంది ట్రాఫిక్ ఫుల్ ఉందన్న. వాహనాలు భారీగా వస్తున్నాయి. వాహనాలు భారీగా వస్తున్నాయి కానీ ఇక్కడ ఎక్కువ ఆగుతుంది కదా, ఇట్లా ఆగకుండా చేస్తున్నారు.